హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో రాబోయేటువంటి విఆర్ఓ ఆర్ జేపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూద్దాం. సో విఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనిలో మనం వీటికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు, ఎన్ని వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది, అండ్ దాంతోపాటుగా అభ్యర్థులు ఇప్పుడు వీటికి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి అనేటువంటి వివరాలు దీనిలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మనం మొదటగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టినటువంటి చర్యలు ఏంటి అనేది చూద్దాం. గత 2-3 మంత్స్ నుంచి కనుక చూసినట్లయితే వివిధ న్యూస్ పేపర్లో మనకు ఈ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు పాత విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలతోటి వీటిని భర్తీ చేయబోతున్నట్లు న్యూస్ పేపర్లో చూసాం. అండ్ మిగిలినటువంటి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారని చెప్పేసి మనం న్యూస్ పేపర్లో మాత్రమే చూడడం జరిగింది. అయితే గత 2 days బ్యాక్ ఆ మిగిలినటువంటి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నట్లు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో అయితే ఒక ప్రకటన అయితే చేసింది. సో దానికి సంబంధించి ఒకసారి చూసిన తర్వాత మనం మిగతా వివరాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే 10,954 ఈ జేపీఓ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనకు ఈ విఆర్ఓ ఉద్యోగాలను జేపీఓ అనేటువంటి నేమ్ తోటి అయితే చేంజ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో మనకు దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లుగా దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ విఆర్ఓ కావచ్చు, విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఈ జేపీఓ పోస్టులకు 6,000 మంది పాత విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు సుముఖత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. యాక్చువల్గా దీనికి సంబంధించి 9,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ ఇక్కడ డిగ్రీ అర్హత తోటి వీటి ఫిల్ చేయబోతున్నారు కనుక వారికి సరైనటువంటి అర్హత లేదు. అంటే మిగతా 3,000 మందికి అర్హత లేనందువల్ల ఈ 6,000 మందికి డిగ్రీ అర్హత ఉన్నందున సో వీళ్ళతోటి వీటిని భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఏవైతే రిమైనింగ్ మిగిలినటువంటి పోస్టులు ఉంటాయి కదా, ఆ మిగిలినటువంటి పోస్టులు ఇక్కడ మనకు డిగ్రీ అర్హతతోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వీటిని భర్తీ చేయబోతున్నట్టు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తన యొక్క అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ప్రకటించడం జరిగింది అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకు 100% నోటిఫికేషన్ అనేది రాబోతున్నట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మనకు నోటిఫికేషన్ ద్వారా మిగిలినటువంటి పోస్టులు అయితే మనకు ప్రభుత్వం ఫిల్ చేయబోతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ చూద్దాం. టోటల్గా మనకు ఈ పాత విఆర్ఓ పోస్టులు ఎన్ని ఉండేదంటే మనకు 10,954 పోస్టులు అనేటువంటిది ఉండేది. దీన్ని ఇప్పుడు జేపీఓ పోస్టుగా అయితే కన్వర్ట్ చేయడం జరిగిందనమాట. మనకు ఈ ఎవరైతే అంతకుముందు చేసినటువంటి విఆర్ఏ కావచ్చు, విఆర్ఏలతోటి ఒక 6,000 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ మిగిలినటువంటి పోస్టులను మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అంటే నోటిఫికేషన్ ఇచ్చి మనకు భర్తీ చేయబోతున్నారు. అంటే ఇక్కడ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి, టోటల్ ఇక్కడ 10,954 నుంచి ఇంచుమించుగా మనం ఒక 6,000 వేకెన్సీస్ కనుక తీసేసినట్లయితే 4,000+ వేకెన్సీ అయితే ఉంటాయి. అంటే 4,954 వేకెన్సీస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ 6,000 అంటే మనకు 6,000 ఉండకపోవచ్చు, కొంచెం ఎక్కువ తక్కువ ఉండవచ్చు. అంటే మనకి ఇక్కడ 4,000+ వేకెన్సీస్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అండి. అంటే మనకు 33 జిల్లాల వారీగా ఈ వేకెన్సీ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే మీరు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులు మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. మన వీడియో ఎక్కడి వరకు రీచ్ అయిందని నేను కూడా తెలుసుకుంటాను. మీ యొక్క జిల్లా ఏంటనేది ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ దాంతోపాటు ఒకవేళ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన మీకు వీడియోస్ కనుక కావాలనుకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది వీడియో లైక్ చేసినట్లయితే నేను దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియోస్ కూడా మీకు నేను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందని అనే విషయం ఇక్కడ చూసినట్లయితే సో మనకి ఇక్కడ క్యాలెండర్ ద్వారా వీటిని అయితే భర్తీ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మనకు ఆల్రెడీ ప్రభుత్వం ఏప్రిల్ ఆర్ మేలో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నట్టు టీజీపీఎస్సీ చైర్మన్ అయితే ప్రకటించడం జరిగింది. మనకు ఈ విఆర్ఓ నోటిఫికేషన్ కూడా టీజీపీఎస్సీ అయితే భర్తీ చేస్తుంది. గతంలో కూడా మనకు టీజీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేశారు. అయితే దీనిలో మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ మేలో ఈ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది కదా, సో దానిలో ఈ వేకెన్సీస్ తోటి మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మనకు ఏప్రిల్ ఆర్ మేలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఒకసారి సిలబస్ అయితే చూద్దాం. అయితే మనకు 2018లో గతంలో ఈ విఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్లో కొంత మార్పులు అయితే ఉండవచ్చు నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం మార్పులు అంటే మరీ ఎక్కువ మార్పులు కాకుండా కొన్ని చేంజెస్ తోటి మనకు నోటిఫికేషన్ అయితే రావచ్చు. ఎందుకంటే చాలామంది మనకు అప్పుడు ఒకటే పేపర్ ఉండేది 150 మార్కులకు, దాన్ని ఇప్పుడు 2 పేపర్స్ చేయాలి. ఇప్పుడు కొత్తగా మనకు ఆర్ఓఆర్ యాక్ట్ అని వచ్చింది. సో దాన్ని కూడా దీనిలో యాడ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకు ఆ యాక్ట్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తుంది కనుక 99% మనకు యాక్ట్ అనేటువంటి సిలబస్లో కంపల్సరీ యాడ్ చేస్తారు. దాన్ని మనకు పేపర్ 2 కింద పెట్టే ఛాన్స్ కూడా ఉంది.
అండ్ ఇంకా అదే కాకుండా కొంతమంది అభ్యర్థులు దీనిలో మనకి ఏదైతే రీజనింగ్ అవ్వచ్చు, ఈ ఆర్థమెటిక్ పార్ట్ తీసేసి కంప్లీట్గా జనరల్ స్టడీస్ అండ్ ఈ ROR యాక్ట్ ఉంది కదా, సో దాన్నే తీసుకురావాలని చెప్పేసి కొంతమంది అయితే వినతి పత్రాలు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అయితే ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం, అది మనం ఇప్పుడే చెప్పలేం, సిలబస్లో చేంజెస్ ఎంతవరకు ఉంటుందని చెప్పేసి మనం ఇప్పుడైతే గెస్ చేయలేం. కాకపోతే చేంజెస్ ఉండడానికి మాత్రం ఛాన్స్ అయితే ఉంది. సో మనకు 2018 నోటిఫికేషన్ ప్రకారం కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అప్పుడు 150 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో మనకు 75 మార్క్స్ అనేటువంటిది సెక్రటేరియట్ ఎబిలిటీస్ ఉంది అండ్ 75 మార్క్స్ అనేది జనరల్ స్టడీస్ ఉంది. నేను ఈ పేపర్ కూడా మీకు మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కండి, మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కండి. దాంట్లో కూడా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీద నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను కనుక మీరు ప్రతి ఒక్కరు మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కండి. ఆ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేటువంటిది నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక దీనికి సంబంధించి మనకు అప్పుడు ఏది అర్హత కనుక చూసినట్లయితే డిగ్రీ అంటే మనకు దాంతో సంబంధం లేదు, 2018 తోటి ఇప్పుడు సంబంధం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంతకుముందు చూసాం కదా ట్విట్టర్ పేజ్లో డిగ్రీ అర్హతతోటి రిమైనింగ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు కనుక సో మనకు డిగ్రీ అనేటువంటి అర్హత ఉంది. అంటే డిగ్రీ కంప్లీట్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అనేది ఉండబోతుంది. ఇక వయసు కనుక చూసినట్లయితే మనకు TGPSC భర్తీ చేసేటువంటి ఏ నోటిఫికేషన్కైనా కూడా మనకు 18 to 46 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ ఇచ్చారు. దీంతో పాటుగా 5 ఇయర్స్ అనేటువంటి మనకు అదనంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది ఉండబోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఇప్పుడు మరి ఇక్కడ సిలబస్లో మనకు ఎటువంటి చేంజెస్ ఉంటాయో ఇప్పుడే మనం క్లారిటీగా చెప్పలేం కనుక సో జనరల్గా మనకు TGPSC కండక్ట్ చేసేటువంటి ఏ ఎగ్జామ్లో అయినా కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయండి. దాంట్లోకి వెళ్ళి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి కనుక సో ఆ టాపిక్స్ ఏంటి, ఇప్పుడు అభ్యర్థులు చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏంటనేది ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఒకవేళ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుందా, ఒకవేళ పేపర్ 1 ఉంటుందా అనేది మనకి ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ పేపర్ 2 ఉంటే మాత్రం మ్యాక్సిమం మనకు ROR యాక్ట్ తీసుకొచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. చూద్దాం, మనకు అది ఒక నోటిఫికేషన్ ఇచ్చినాక తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే మనం పేపర్ 1 వరకు కనుక చూసినట్లయితే అది ఇప్పుడున్నటువంటి పొజిషన్ బట్టి అంటే TGPSC కండక్ట్ చేస్తున్నటువంటి విధానం బట్టి మనం ఏ టాపిక్స్ ఎక్కువ చదివితే ఈ VRO ఆర్ JPO ఉద్యోగాలకు సంబంధించి మీరు మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుందని ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అంటే మీరు ఇటీవల మనకు TGPSC కండక్ట్ చేస్తున్నటువంటి ఏ ఎగ్జామ్లో అయినా కూడా కరెంట్ అఫైర్స్ పైన కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు. మినిమం 20 క్వశ్చన్స్, మ్యాక్సిమం 30 క్వశ్చన్స్, అంటే 20 to 30 క్వశ్చన్స్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా కరెంట్ అఫైర్స్ నుంచి ఉంటాయి కనుక మీరు జనవరి మంత్ నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మనకు జనవరి నుంచి స్టార్ట్ మనకి ఇయర్ 2025 జనవరి నుంచి మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో కాండి. అండ్ మనకు ముందు కూడా ఇయర్ ఎండింగ్ వరకు కూడా మీరు కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో కావాల్సిందే. ఇక్కడ నుంచి దాదాపుగా 25 to 30 క్వశ్చన్స్ వస్తాయి. సో జనరల్గా ఇది మీకు అన్ని ఉద్యోగాలకు కామన్గా యూజ్ అవుతుంది కనుక దీన్ని మీరు కొంచెం సీరియస్గా దీనిపైన ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ తెలంగాణ అంశాలు. ఇక్కడ తెలంగాణ అంశాలంటే మనకు తెలంగాణ హిస్టరీ, కల్చర్, ఉద్యమం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా గతంలో కూడా మనకు VRO ఉద్యోగాలకు సంబంధించి మీరు పేపర్ చూసినట్లయితే మనకు తెలంగాణ హిస్టరీ మీకెళ్ళి క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కువ క్వశ్చన్స్ కల్చర్ అండ్ ఉద్యమం. సో ఇవి మీకు కామన్ టాపిక్సే కనుక ఉద్యమాన్ని కొంచెం తక్కువ ఫోకస్ చేయండి. ఉద్యమం అనేటువంటి మనకు 150 మార్కుల పేపర్ కనుక దీనిలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఆ టాపిక్స్ ఏంటనేది కూడా ఒక 4-5 వీడియోస్లోనే నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు ఉద్యమానికి సంబంధించి ఆ 4 నుంచి 5 వీడియోస్ చూస్తే మీరు ఉద్యమం చదవాల్సిన అవసరం లేదు. దానిలో చాలా వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. ఇక కల్చర్కి సంబంధించి కూడా నేను ఇంకో 6 వీడియోస్ చేశాను. చాలా ఇంపార్టెంట్ వీడియోస్. ఇప్పటివరకు TGPSC కండక్ట్ చేసినటువంటి మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకు ఆ వీడియోస్ నుంచి కవర్ కావడం జరిగింది. వాటిని మీరు ఒకసారి చూడండి. అండ్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించి ఒకసారి మీరు మన ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. అక్కడ నేను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ చేస్తాను. మీకు ఇప్పుడు టైం ఉంది కనుక ఆ టాపిక్ మీరు చదువుకుంటూ ఇక్కడ క్వశ్చన్స్ రూపంలో వీటిని ప్రాక్టీస్ చేయండి. మీకు మంచి స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ టాపిక్ చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు. మీరు లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్ చూసినట్లయితే చాలా క్వశ్చన్స్ ఈ తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి రావడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఒక VRO ఆర్ JPO మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి ఈ ప్రభుత్వ పథకాల పట్ల కొంత అవేర్నెస్ ఉండాలి. మనం ఇది ఒక విలేజ్ లెవెల్లో వర్క్ చేస్తాం కనుక అక్కడ ఏది లబ్ధిదారులకు ఈ పథకాలు ఎట్లా అందిస్తున్నాం అనేటువంటి వివరాలు మనకు తెలిసి ఉండాలి కనుక సో దీనిపైన మనం ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి నూతన పథకాలు ఉన్నాయి కదా, వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. మినిమం ఒక 6 to 8 క్వశ్చన్స్ ఇక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. సో మనకు పోయినసారి ఎక్కువగా మార్క్స్ కవర్ అయిన టాపిక్ ఇండియన్ పాలిటీ కూడా. ఇండియన్ పాలిటీకి సంబంధించి ఎందుకంటే మనకు ఈ VRO అనేటువంటిది మీకు తెలిసినటువంటిదే మనకి పాలిటీ అంశాలతోటి రిలేషన్ అంటే పాలిటీ అంశాలతోటి కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళ యొక్క వర్క్ అనేటువంటిది ఉంటుంది కనుక మనకి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొంచెం వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. నేను ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా
27 వీడియోస్ చేస్తాను. మీరు ఇప్పటివరకు ఏ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా చూసుకున్నా కూడా మనకు దాంట్లోకి వెళ్ళి మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. అండ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా 2 వీడియోస్ చేస్తాను, వాటిని మీరు చూడండి. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీకు ప్రతి వీడియో చేయడం జరిగింది. సో నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ, మీరు తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి కూడా మనకు ఫస్ట్ ఒక 4-5 చాప్టర్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనకు టీజీపీఎస్సీ ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా ఫస్ట్ చాప్టర్ మనకి ఏదైతే శీతోష్ణ స్థితి కావచ్చు, నైసర్గిక స్వరూపం అండ్ మన తెలంగాణ యొక్క ఈ భౌగోళిక స్వరూపం అని చెప్పి చూస్తాం కదా, వాటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాం. ముఖ్యంగా డెమోగ్రఫీ లాంటి టాపిక్స్లోకి వెళ్ళి మినిమం 3 నుంచి 4 క్వశ్చన్స్ అనేవి పడుతున్నాయి. టీజీపీఎస్సీ యొక్క ఫేవరెట్ టాపిక్ అనుకోవచ్చు మనం, జనాభా అనేటువంటి టాపిక్. సో వాటిని మీరు ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయండి. జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ కాదు, తెలంగాణ జాగ్రఫీ ఎక్కువ చదవండి. ఇప్పుడు ఇక మోడర్న్ ఇండియన్ హిస్టరీకి వెళ్ళి మినిమం ఒక 10 క్వశ్చన్స్ వచ్చినాయి పోయినసారి. మనకి ఇప్పుడు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా టీజీపీఎస్సీ మినిమం 8 to 10 క్వశ్చన్స్ ఇస్తుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఈ 2 టాపిక్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. వీటి మీద మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండండి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేది గత పేపర్స్ కావచ్చు, టీజీపీఎస్సీ ఇటీవల కండక్ట్ చేసినటువంటి చాలా పేపర్లో మనకు గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ఒక 25 to 30 క్వశ్చన్స్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇచ్చింది. వాటన్నిటిని మీరు తరువుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక్కడ నుంచి ఒకవేళ మనకు 70 మనకు పూర్వపు పేపర్ ఇచ్చింది అనుకోండి, 2018 పేపర్ అనుకుంటే మనకు ఇక్కడ నుంచి దాదాపుగా 75 క్వశ్చన్స్ ఉంటాయి. కనుక ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి టాపిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. తర్వాత ఈ టాపిక్స్ని మీరు వరుసగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి మీకు మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఒకవేళ మనకు సిలబస్ చేంజ్ అయిందనుకోండి, ఒకవేళ 2 పేపర్స్ పెట్టినప్పటికీ కూడా ఈ టాపిక్స్ మాత్రం 100% ఉంటాయి. అంటే మనకు సిలబస్లో ఎంత చేంజ్ వచ్చినా కూడా ఈ టాపిక్స్ లేకుండా మనకు ఎగ్జామ్ అనేది ఉండదు. కనుక ఇవి 100% షూర్గా ఉండేటువంటి టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు ఇక్కడ నేను చెప్పడం జరిగింది. సో వీటిపైన మీరు ఫోకస్ చేయండి. ఓన్లీ మీరు విఆర్ఓ ఆర్ జేపీఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతాం అనుకున్న అభ్యర్థులు మాత్రం ఈ టాపిక్స్ మీరు ఇప్పుడు చదివేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మనకు జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు వీటిని ఒక ప్రాసెస్ ప్రకారం మీరు టైం టేబుల్ పెట్టుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ దీనికి సంబంధించి కోర్స్ కూడా లాంచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను అప్డేటెడ్ సిలబస్ తోటి మీకు కోర్స్ అయితే ఇస్తాను అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తాను. మీరు అప్పటి వరకు ఈ టాపిక్స్ చదవండి. ఎందుకంటే మనకు ఒకవేళ చేంజెస్ వచ్చిందనుకోండి, సో మీరు కోర్స్ తీసుకునే వాళ్ళు నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. కనుక ఇవి జనరల్ టాపిక్స్. మీరు టీజీపీఎస్సీ ఇంకా ఏ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అయినా కూడా మీకు ఈ టాపిక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. కనుక సో వీటి మీద మీరు ఇప్పుడు ఇనిషియల్గా అయితే ఎక్కువగా గ్రిప్ తీసుకొచ్చుకోండి. కోర్స్ అనేటువంటిది మనకు రివైజర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత మనకు సిలబస్ వస్తుంది. అప్పుడు నేను కోర్స్ మీకు అప్డేటెడ్ కోర్స్ అనేది క్రియేట్ చేసి ఇస్తాను. అప్పుడు మీకు అది చాలా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం దాంట్లో కూడా ఇవే టాపిక్స్ అనేది ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. కనుక మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్స్ గురించి చూద్దాం. ఎందుకంటే ఒకవేళ పేపర్ ROR యాక్ట్ వచ్చిందనుకోండి, మీరు నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను రివైజ్డ్ మనకు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత దానిలో ఈ నోటిఫికేషన్లో మనకు ఎటువంటి సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ ఆధారంగా మీకు నేను ఒక కోర్స్ చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ దీనికి సంబంధించి ఒకవేళ మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పటి నుంచిలే కావాలనుకుంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి రెస్పాన్స్ అయినట్లయితే కంపల్సరీ స్పెషల్గా మీకు ఈ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మీకు ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ సీరియస్గా ప్రిపేర్ అయిదామని అభ్యర్థులకు నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ సూచన ఏంటంటే మీరు కంటిన్యూటీగా చదవండి. అంటే ఇప్పటి నుంచే మీరు టైం టేబుల్ పెట్టుకొని డైలీ ఒక 3 hours చదువుతారా, ఆ 3 hours అనేది కంటిన్యూగా మీరు చదవండి, తగ్గించకండి. ఒకరోజు 1 hour, ఒకరోజు 4 hours, తర్వాత మరొక రోజు మొత్తానికి వాటిని పంచండి. అట్లా చదవకండి. ఫస్ట్ 3 hours పెట్టుకోండి, దాన్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళండి. 3 hours, 4 hours, 5 hours అట్లా నోటిఫికేషన్ వరకు మీరు ఒక 5 to 6 hours చదివేటువంటి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే ఆ డైనమిక్ టాపిక్ని మీరు చదువుకోవచ్చు. అండ్ అప్పుడు వీటిని మీరు రివిజన్ చేసినట్లయితే మీకు ఈ జాబ్స్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇంక ఇవే కాకుండా దీని రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏమొచ్చినా కూడా మీరు మంచి పర్ఫార్మెన్స్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో. సో ఇప్పుడు మీరు టైం వేస్ట్ చేయకండి. మినిమం ఒక 4 to 5 hours ఇప్పుడు మీరు వీటికి సంబంధించి చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మనకు తెలంగాణలో రాబోయేటువంటి జేపీఓ ఆర్ విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో అండ్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. కనుక ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి అండ్ ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కండి. అక్కడ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను షేర్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఆ డౌట్స్ పైన కూడా మరొక వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.